పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినము ఓ ప్రభువా, ఈ కుంచనపల్లి గ్రామంలో కొన్ని వీధుల్లో సువార్త ప్రకటించడానికి మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. చేపడుతూ వచ్చిన ఈ పరిచర్య అంతటిని మీరు పనిపులకు తీసుకుని రండి. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు అని మీ వాక్యం రాయబడిన మాటను ఈ పరిచర్య పక్షులు మీరు నెరవేర్చండి. ఎంతో మంది సువార్త వింటూ వచ్చారు, పాటలు వింటూ వచ్చారు, సువార్త వాక్యాలు వింటూ వచ్చారు, నాయన పత్రికలు తీసుకుంటూ వచ్చారు. ఈ ప్రయాస అంతా ప్రభువా వ్యర్థం కాకున్నట్లుగా అనేకులు మీ వైపు ఆకర్షించబడి ఏలిములకు సమకూర్చబడినట్లుగా సహాయం చేయండి. జరిగించబడిన పరిచర్య అంతటిని కూడా మీరు ముద్రించండి. ఈ పరిచర్య ప్రయాసపడిన వారికి కూడా మీరు బహుమానం దయచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతును ప్రభువా, నిన్ను శ్లాఘింతును ప్రభువా. స్తుతి ప్రశంస పాడినా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడినా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడినా. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, యేసుక్రీస్తు ప్రభువారికి, ఇంతవరకు సువార్తలో సహాయం చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి, ఏలేము నివాసి యేసుక్రీస్తు ప్రభువారికి.